హఫీజ్ సయ్యద్ ఇప్పుడు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనయ్యా అంటే సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఆపేశారు కదా, ఈ ఆపేసినటువంటి అంశాన్ని గురించి ప్రస్తావిస్తూ దీని వ్యవహారంలో తగినటువంటి బుద్ధి చెబుతాము అంటూ ఏ స్థాయి దాకా వెళ్ళాలో ఆ స్థాయి దాకా వెళ్తాం. నరేంద్ర మోడీ నువ్వు మాకు నీళ్ళు ఆపేస్తే నీ గొంతులో ప్రాణం ఆపేస్తాము, అంటే నీ ప్రాణాలు తీస్తాము అన్నటువంటి హెచ్చరిక. అంటే భారతదేశం ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో వీళ్ళు నిర్దేశిస్తారనమాట. బలవంతంగా మన నీళ్లు లాక్కుంటారనమాట, ఎట్టి పరిస్థితుల్లో ఆగరనమాట. ఇది వీళ్ళ యొక్క వ్యవహార శైలి, వీళ్ళ అహంకారపూరితమైనటువంటి మాటల శైలికి సజీవమైనటువంటి సాక్ష్యం. తాజాగా చేసినటువంటి ఈ హెచ్చరికలు పెద్ద ఎత్తున మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. కావాలని పాకిస్తాన్లో బహిరంగ ఉపన్యాసం ఇచ్చి మరి ఈ పని చేసుకొచ్చాడనమాట. ఏం చెయ్యాలో మేము చేస్తాం అన్నటువంటిది. దాంట్లో పాకిస్తాన్ ప్రభుత్వము దాన్ని తప్పట్లేదు, ఎందుకంటే అక్కడ పాకిస్తాన్లో జరిగింది బహిరంగ వేదిక మీదనే జరిగినటువంటి ఇచ్చినటువంటి వార్నింగ్ అయితే పాకిస్తాన్ ప్రభుత్వం నోరు మెదపలేదు, అట్లాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యాధికారులు నోరు మెదపలేదు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి తీవ్రవాద వ్యతిరేక దళాలు మా దగ్గర ఉన్నాయి, మేము కూడా తీవ్రవాదులతో పోరాడుతున్నాం అన్నటువంటి వాళ్ళు మాట్లాడలేదు. ఓవరాల్గా చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు ఆ పాయింట్తోనే ఉన్నారు అనడానికి మరొకసారి సజీవమైనటువంటి సాక్ష్యమైంది. దాంట్లో ఏ స్థాయికైనా మేము చేరతాము, నరేంద్ర మోడీ అనేటటువంటి వ్యక్తిని బతకనివ్వము అని వార్నింగ్లు ఇచ్చేటటువంటి స్థాయిలో వీళ్ళు ఉన్నారన్నటువంటి విషయం అర్థమవుతూ, పర్టికులర్గా ఏ రోజునైనా సరే ఏం చెయ్యాలి అన్నటువంటి విషయాన్ని భారత్కి తామే నిర్దేశిస్తాం అని చెప్పేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ హఫీజ్ సయ్యద్ అనేటటువంటి వాడే మన కాందహార్ విమానపు హైజాక్ ఉదంతంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజులు కూడా ఇట్లాంటివి చేస్తామని చెప్పినటువంటి వాడు. తర్వాత వాడికి సంబంధించినటువంటి అనుచరులు, వాడికి సంబంధించినటువంటి సహచరులు ఈ మధ్యన ప్రాణాలు కోల్పోయినటువంటిది కూడా చూసాం. ఒక్కసారి అడేం మాట్లాడాడు విందాం. ढाका यूनिवर्सिटी में ये कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून कहता मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर, हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। నీళ్ళు ఆపేస్తే వాడు ప్రాణాలు తీస్తాడట. ఇది వీళ్ళలాంటి వాళ్ళ మాటలు. ఇంకొకటి, एक ही मुल्क बन रहा है, एक भी मुल्क नहीं रहा। एक मुल्क जो कब्जा किया गया वो आजाद हो रहा है, बलूचिस्तान। बाकी जिन मुल्कों के हिस्से चोरी किए गए वो मुल्क अपने हिस्से वापस लेंगे, तो इसमें तो और कोई मुल्क नजर ही नहीं आ रहा। दूसरी बात, जो अंदर हिंदुस्तान के अंदर जिन लोगों को पाकिस्तान से प्रेम है उन्हें पाकिस्तान का पता नहीं है। उनको सिर्फ उन लोगों से मिल लेना चाहिए जो इसी प्रेम के कारण 47 में हिंदुस्तान छोड़कर पाकिस्तान गए थे। 75 साल से वो महाजिर हैं, उन्हें वहां हिंदुस्तानी कहते हैं, उन्हें कोई पाकिस्तानी मानता ही नहीं। जो अपना सब कुछ छोड़ कर गए पाकिस्तान के प्रेम में, पाकिस्तान ने उनको हिंदुस्तानी महाजिर का टाइटल दिया हुआ है और उनको मारते हैं। ఓ పక్కన వాళ్ళ దేశానికి సంబంధించి ఏం జరుగుతున్నది అన్నది ఒక ఎత్తు అయితే,
మన దేశాన్ని బెదిరించేటటువంటి స్థాయికి వీళ్ళు చేరడం అన్నటువంటిది ఒకటి. ఇంకో పక్కన అక్కడ బెలూచిస్తాన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చర్చకొస్తున్నాయి. మెయిన్ అయితే మోడీ ప్రాణం తీస్తాడట వాడు. మరి ఏం చేయాలన్నది ఇప్పుడు చూసుకోవాల్సిందనమాట.